హలో! వెల్కమ్ టు సాలిడ్స్ జర్నీ ఆఫ్ బేబీ బాయ్ అద్విక్. ఇప్పుడైతే ఉగ్గు రెసిపీ పోస్ట్ చేద్దామని రీల్ చేస్తున్నాను. ఇట్స్ వెరీ సింపుల్. మేమైతే 1 స్పూన్ నాటు పెసలు, 1 స్పూన్ ఎర్రపప్పు అండ్ చిన్న గ్లాస్‌తో బియ్యం అనమాట. అంతే, ఇంకేం యాడ్ చేయట్లేదు. చాలా రీల్స్‌లో చూస్తున్నా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ యాడ్ చేస్తున్నారు. బట్ నేను ఇంకొన్ని రీల్స్ కూడా చూసాను వేర్ డాక్టర్స్ ఆర్ సజెస్టింగ్ నాట్ టు యాడ్ సచ్ థింగ్స్ బికాజ్ వాళ్ళు డైజెస్ట్ చేసుకోవడానికి హార్డ్ అయిపోతుందని. బికాజ్ ఇప్పుడిప్పుడే మీరు ఇంట్రడ్యూస్ చేసినారు 6 మంత్స్, మేబీ ఒక 7 మంత్స్ ఆర్ 8 మంత్స్ అయ్యాక మీరు అవన్నీ యాడ్ చేసినా పర్వాలేదు. సో మేమైతే ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్తోనే ఉగ్గు అయితే చేస్తున్నాము. అమ్మ అయితే ఇవన్నీ వాష్ చేసేసి ఎయిర్ డ్రై చేసి లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేస్తుంది. అండ్ మీరు ఉగ్గు ఎప్పుడు చేయాలనుకున్నా ఈ పౌడర్ని జస్ట్ 1 స్పూన్ అంటే 1 స్పూన్ ఒక 2 గ్లాసెస్ ఆఫ్ చిన్న గ్లాసెస్ ఆఫ్ వాటర్లో ఉడికిస్తే సరిపోతుంది. మేము అద్విక్కి టేస్ట్ చూపించాము. వాడికి ఇది చాలా చప్పగా ఉంటుంది కదా, సో తిన్నాడు బట్ అంత ఇంట్రెస్టింగ్గా తినలేదు. సో అమ్మ ఏం చేసిందంటే నెక్స్ట్ నుంచి ఒక 1 ఖర్జూరం యాడ్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ తర్వాత నుంచి అయితే ఖర్జూరం చాలా మంచిది కూడా కదా. ఆల్సో ఒక 2 డ్రాప్స్ గీ కూడా యాడ్ చేస్తున్నాను. సో అప్పటి నుంచి అయితే బాగా తింటున్నాడు అండ్ వాడికి కూడా తినాలి అని ఆతృత కూడా ఉంది. సో ఇదైతే సింపుల్ అండ్ ఈజీ ఉగ్గు రెసిపీ. మీకు కానీ నచ్చితే ఫాలో అయిపోండి. లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.